Today's special chicken biryani, chicken sherwa and sheer kurma. ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాము. దీంట్లో కొన్ని చిల్లీస్, ఆనియన్, పుదీనా అండ్ కొత్తిమీర, పసుపు అండ్ కారం మనకి తగినంత, ఎవరి టేస్ట్కి వాళ్ళకి తగినంత కారం, ఒక 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ కాశ్మీరీ పౌడర్ జస్ట్ కలర్ కోసం, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, కొంచెం స్టోన్ ఫ్లవర్, అజీనామోటో టేస్టింగ్ సాల్ట్ కొంచెం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండ్ కర్డ్. ఒక 1/2 లీటర్ ప్యాకెట్ వేయచ్చు మనం. ఇట్లా బాగా కలుపుని ఒక కొంచెం సేపు మ్యారినేట్ చేయాలి. అండ్ మ్యారినేట్ చేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేద్దాం. బై ద వే, ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్యది, సో ఆమె రెసిపీ చేస్తున్నాం మేము. కుక్కర్లో ఒక 2-3 స్పూన్స్ గీ తీసుకొని ఇంకో 2-3 స్పూన్స్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మ్యారినేటెడ్ చికెన్ వేయడమే. ఇందులో సాల్ట్ వేయలేదు, ఇప్పుడు వేద్దాం. సాల్ట్, లెమన్ వేసి లెమన్ కొంచెం యాడ్ చేద్దాం. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. 3 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేద్దాం. ఈ గ్లాస్తో నేను 6 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుని ఇక్కడ సోక్ చేసుకున్నా. అండ్ సేమ్ అదే గ్లాస్తో వాటర్ 1 గ్లాస్ ఎక్స్ట్రా అనమాట. సో 6 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు బిర్యానీ రైస్కి కడాయిలో ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. అండ్ నార్మల్ ఆయిల్ అదొక 2 స్పూన్స్. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పుదీనా, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ వేయాలి. హోల్ గరం మసాలాకి కొంచెం షాజీరా, స్టోన్ ఫ్లవర్, ఇలాచీ, దాల్చిన చెక్క, స్టార్ ఎనైస్, బే లీవ్స్, క్లోవ్స్ అండ్ జాపత్రి. ఇవన్నీ హోల్ గరం మసాలా అందులో వేసేయాలి. 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నా. వాటర్ యాడ్ చేస్తున్నా. 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేయడమే. సో రైస్ కొంచెం ఉడికింది, రైస్ అయిపోయింది అండ్ చికెన్, ఈ రెండు కంబైన్ చేసి ఒక 20 మినిట్స్ దమ్ చేయాలన్న. సో రైస్ అండ్ చికెన్ ఇట్లా కంబైన్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ దీని మీద స్ప్రింకిల్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా వేసి గార్నిష్ చేయాలి. దీని మీద ఒక తడి క్లాత్ వేసి పెట్టాలి. ఇట్లా ఒకటి కొత్తది వాడని తడి క్లాత్ ఇట్లా పెట్టి దీని మీద మూత పెట్టేయాలి అండ్ ఫోల్డ్ చేసేయడమే. బరువుకి మా దగ్గర అయితే ఈ నైఫ్ హోల్డర్ ఉంది, సో ఇట్లా బరువుకి పెట్టాను అనమాట. సన్న మంట మీద, ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. కొంచెం సన్న మంట మీద ఒక 25 మినిట్స్, దెన్ రెడీ చికెన్ బిర్యానీ.
చికెన్ షేర్వాకి ఫస్ట్ గ్రేవీ చేసుకోవాలి. అండ్ ఈ గ్రేవీ కోసం కోకోనట్ తీసుకోవాలి. మా దగ్గర అయితే డ్రై కోకోనట్ ఉంది. ఆనియన్స్ అండ్ టొమాటో ఈ 3 వేసి గ్రైండ్ చేద్దాం పేస్ట్ కోసం. బ్యూటిఫుల్ కలర్, అసలు అదిరిపోయింది కలర్. చికెన్లో కొంచెం కారం అండ్ సాల్ట్ వేసి మనం ముందరే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ షేర్వా కోసం. కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుందాం. హోల్ గరం మసాలా యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, అండ్ ఇప్పుడు ఫస్ట్ చేసుకున్న మనం ప్యూరే ఉంది కదా, టొమాటో, డ్రై కోకోనట్ అండ్ ఆనియన్ ప్యూరే ఇది. అండ్ నా 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా హోమ్ మేడ్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్. మైండ్ఫుల్ ఉండాలి బికాజ్ మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో సాల్ట్ కూడా కలిపాము, అందులో చూసుకొని వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ బయటికి తేలాక చికెన్ యాడ్ చేసుకోవాలి, మ్యారినేటెడ్ చికెన్. చికెన్ ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేశాక 1 లీటర్ ఆఫ్ వాటర్ పోద్దాం. ఇప్పుడు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసి ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ హాఫ్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేయాలి. షేర్వా రెడీ అయిపోయింది. షేర్ కుర్మాకి 1 లీటర్ పాలు తీసుకున్నాము. దీన్ని ఇప్పుడు బాగా దగ్గరగా వచ్చేంత వరకు మరగబెట్టాలి. సో వేడైన గీలో అన్ని డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, క్యాష్యూ, డేట్స్ ఇవన్నీ. అదే ప్యాన్లో కొంచెం గీ వేసి వర్మిసెల్లీని ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ వర్మిసెల్లీని పాలల్లో వేసి బాయిల్ చేయాలి. 1 లీటర్ మిల్క్కి 1 కప్ షుగర్ తీసుకున్నాము ఇక్కడ. సో ఇది వేసి బాయిల్ చేద్దాం. కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేయాలి స్వీట్నెస్ కోసం, కొంచెం ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం. టేస్టీ షీర్ కుర్మా రెడీ.